మనిషి ఆశపడితే దాన్ని అందుకోవడం కోసము ఎంతో కొంత కష్టపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే తరహా ఓ వ్యక్తి నెల్లూరు జిల్లా కావలి నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చి ఒక దినసరి కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత మేస్త్రిగా, ఆ తర్వాత ఒక చిన్నపాటి కాంట్రాక్టర్గా, ఇప్పుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీగా మారారు. ఇదంతా నాన్ననికి ఒకవైపు మాత్రం. ఎందుకంటే ఆ కష్టపడే తత్వం కానివ్వండి, ఆ కష్టపడిన తర్వాత వచ్చిన డబ్బులతో తను నిర్మించిన సామ్రాజ్యం కానివ్వండి, ఆ తర్వాత అత్యాశగా మారింది, దురాశగా పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన ఘటనలు చూస్తే మాత్రం ఆ వ్యక్తి అందరినీ మోసగించడం ప్రారంభించాడు. ఆయన వృత్తి కన్స్ట్రక్షన్, కానీ ప్రవృత్తి మాత్రం మోసగించడం అన్నది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. అందుకనే ఆ పసుపులేటి పంజా ఇవాళ ఎలా విసిరింది, ఎంతమంది ప్రజలను, ఎంతమంది అమాయకులను మోసం చేసిందనే విషయాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ద్వారా చెప్పాలనుకున్న విషయం ఒకటే, చాలా క్లియర్గా. ఓ వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చిన తర్వాత అత్యాశగా, దురాశగా మారితే ఏం జరుగుతుంది, ఎలా జనాల్ని మోసం చేస్తారన్న విషయం పైన ఇవాళ మనం చర్చ చేయబడుతుంది. ఎందుకంటే త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించి మనం శనివారం రోజు ఒక కథనాన్ని ప్రసారం చేశాము. అంతేకాకుండా ఆ రోజు బాధితుల బాధని, అదే సందర్భంలో ఆ సీఈఓ వ్యవహరించిన తీరుని మనము ప్రజల ముందు ఉంచాము. దానికి సంబంధించి చూసినప్పుడు దాదాపుగా ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కింద కమెంట్ చేసింది ఒకటే ఒక విషయము. ఎవరైతే ఆ రోజు సీఈఓగా వేణు శర్మ అనే ఒక వ్యక్తి వచ్చారో, ఆ వ్యక్తి తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన వర్షన్ వినిపించడం కన్నా మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాడు అంటూ చాలామంది చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాని ద్వారా వేణుశర్మ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చెబుతున్న మాటల్ని జనాలు నమ్మట్లేదు, అలాగే ఎవరైతే నమ్మారు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మీరు మోసగిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నారన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టోరీలో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏదైతే నేను చెప్పానో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే త్రిపుర కన్స్ట్రక్షన్ పేరుతో కంపెనీని ప్రారంభించిన తర్వాత చాలా వరకు మంచి ప్రాజెక్టులు చేశారు, చెప్పినట్టుగానే అందరికీ ఇస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత దురాశగా మారిన తర్వాత జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలైంది. ప్రీ లాంచ్ ఆఫర్తో కానివ్వండి, ఎంఓయూల పేరుతో కానివ్వండి, లక్షలాది రూపాయలు కలెక్ట్ చేసే క్రమంలో అది ఒకటే విషయం చెప్తున్నారు, మీరు పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది, మీకు మంచి లాభాలు వస్తాయి, త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గొప్ప కంపెనీ అంటూ ఈ పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి అందరికీ చెప్తూ వచ్చారు. దాన్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఏమి తెలుసుకున్నారో చెప్పే ముందు ఒకసారి ఆయన స్టోరీని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావలికి సంబంధించిన వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులే. ఎందుకంటే ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు కూడా ఓడిపోయారు. దీనిలోకి రావడం కన్నా ముందు చాలా కీలకమైన అంశము మనం మాట్లాడుకోవాల్సింది, ఇంతమంది వందలాది మంది దగ్గర నుంచి వందలాది కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఏమయ్యాయి. మొన్న కూడా మనం చూసాం లైవ్ షోలో చాలా క్లియర్గా వేణు శర్మ చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మీకు డబ్బులు కావాలి అంటే వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగాలేదు కాబట్టి సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్తున్నారు. కానీ నిజంగానే అదే నిజమైతే ఏమయ్యాయి డబ్బులు? ఎందుకంటే కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారో అవి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు. అలాంటప్పుడు ఆ డబ్బులను ఎక్కడ పోయాయనే విషయం పైన బీఆర్కే న్యూస్ ఇన్డెప్త్గా దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మనకు కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒకసారి దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ విషయం పైన ఇప్పటికే ఇన్వెస్టిగేట్ చేసిన మా రిపోర్టర్ విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాము. అంతేకాకుండా మరికొద్ది మంది బాధితులు మరొకసారి తెరపైకి వచ్చారు. ఎందుకంటే ఏదైతే మనం గతంలో చెప్పామో దాదాపుగా 300 మంది బాధితులు ఉన్నారనుకున్నాం, కానీ బట్ ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నది మనకు అర్థమైంది. ఎందుకంటే ఏదైతే మనం ప్రసారం చేసిన కథనం ఉందో అందులో కేవలం ఒక్క ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళే 300కు పైగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో వాళ్ళ సాధక బాధకాల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళకు న్యాయం జరిగేది ఎలా అనే విషయం పైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరో కన్స్ట్రక్షన్ సంబంధించింది కూడా బయటకు వచ్చింది. ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పిన, గండిమైసమ్మ దగ్గర స్టార్ట్ చేస్తామని చెప్పిన ఒక విల్లా ప్రాజెక్టుకు సంబంధించి, దానికి సంబంధించి కొద్దిమంది బాధితులు మనతో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళతో కొద్దిమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నెల్లూరుకి వెళ్దాము, సాగర్ దగ్గర. ఎందుకంటే కావలిలో తను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మనకున్న అనుమానం కానివ్వండి, లేకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే తను ఇక్కడ సామాన్య ప్రజల దగ్గర నుంచి పెట్టుబడి అనే పేరుతో కలెక్ట్ చేశారో ఆ డబ్బుల్ని తీసుకెళ్లి రాజకీయాల్లో తను రాణించడం కోసం వీళ్ళందరినీ వాళ్ళ రోడ్డున పడేశాడని మనకు అర్థమవుతుంది. ఒకసారి మనము సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ఈ పసుపులేటి సుధాకర్ ఈయన స్టోరీ ఏంటి, అసలు ఈయన ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇన్ని వందల కోట్ల రూపాయలని ఈయన ఎక్కడ తగలేశారు, మీకున్న సమాచారం ఏంటి?
భోజనాలు ఏర్పాటు చేసేసి కూడా అందరినీ ఒక కోఆర్డినేషన్గా ఉండాలని చెప్పేసి ఏర్పాట్ చేశాడు. అంతా మంచిగానే ఉంది. బట్ లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ సరిగా లేదు. అట్లీస్ట్ వాళ్ళు వచ్చేసి మాకు ఒక భరోసా ఇచ్చేసేసి ఒక 2 monthsలోనో 3 monthsలోనో మేము కూడా అర్థం చేసుకున్నాం. 3.5 years నుంచి మేము కూడా అర్థం చేసుకున్నాం. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్గా ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అనేది మాకు ఒక డౌట్స్ క్రియేట్ చేసేసింది. ప్రతిసారి వచ్చినా కానీ ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా చెప్పట్లేదు. ఒక 2 months అని చెప్పేసి అట్లా ప్రొలాంగ్ చేసుకుని పోతున్నారు తప్ప ఒక ప్రాపర్ ఒక కాన్ఫిడెన్స్ అనేది మాకు క్రియేట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి అందరం వచ్చి అడగడం జరిగింది. ఈ రోజైనా మాకు అట్లీస్ట్ ఎండీ గారితో ఒక 2 minutes మాట్లాడండి, అతను ఇక్కడ అందుబాటులో లేకపోతే దుబాయ్లో ఉంటే వీడియో కాల్ ద్వారా మాట్లాడించండి అని చెప్పేసి అంటే మాకు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. 300 మంది ఇన్వెస్టర్స్ ఇంత ఆల్మోస్ట్ 200 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసి ఈ రోజు ఒక 2 నిమిషాలు మా ఎండీ గారితో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వట్లేదంటే కంపెనీ ఏ సిచ్యువేషన్ లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సుధాకర్ గారు, పసుపులేటి సుధాకర్ గారు. సో సాగర్, ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ వ్యక్తికి సంబంధించి త్రిపురకు సంబంధించి మనం ఏదైతే చెప్పామో ఎవరైతే దీనికి సంబంధించి మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాధితులు మనకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మనము చేసిన వీడియో కింద కూడా చాలామంది రెస్పాండ్ అయిన పరిస్థితి ఉంది, మేము కూడా మోసపోయామంటూ. రేఖ అనే ఒక బాధితురాలు మనతో ఇవాళ మాట్లాడారు. తనకు సంబంధించి తన జరిగిన అన్యాయం గురించి కూడా తను మాట్లాడారు. కాబట్టి ఒకసారి దాన్ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. రేఖ గారు, నమస్తే అండి. ఎస్, నమస్తే అండి. ఇప్పుడు మీరు అంటే మొత్తానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు? ఇన్వెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు మీకు ఇచ్చిన హామీ ఏంటి? ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? మేము 2023 సెప్టెంబర్లో త్రిపుర ల్యాండ్ మార్క్ 5 అది విల్లాస్ అండి. మేము యాక్చువల్గా విల్లా కొనుక్కోవాలి అనుకున్నాము. అందుకే మేము ల్యాండ్ మార్క్ 5 చూసి మేము అక్కడ ఇన్వెస్ట్ చేసాం. మేము మొత్తం డౌన్ పేమెంట్, సింగిల్ పేమెంట్ 1,40,00,000 ఇచ్చాం. మేము 1,40,00,000 విల్లా నెంబర్ 201 ల్యాండ్ మార్క్ 5 అనేది బౌరంపేట గండి మైసమ్మ దగ్గర ఉంది. 2023 సెప్టెంబర్లో మేము కొనుగోలు చేశాం. వాళ్ళు మాకు చెప్పటం 2024 డిసెంబర్ ఆర్ 2025 జనవరి కల్లా అయిపోతుంది అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటండి? అది ల్యాండ్ మార్క్ 5 అనేది పూర్తిగా అది హోల్డ్ లో ఉంది. ఒక్క విల్లా కూడా కంప్లీట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో మాకేమి దాని తర్వాత లైక్ పేపర్లో వచ్చింది 2024 జూలై ఆ టైంలో. మేము వెళ్ళి అడిగాము ల్యాండ్ మార్క్ 5 ఆగిపోయింది ఎలా ఏంటి అంటే ఒక 11 సార్లు మేము ఆఫీస్కి వెళ్ళామండి. చెప్తే దాని తర్వాత మేము మీకోసం మేము మా కోసం ఏదో ఫేవర్ చేసుకున్నట్టుగా మీకు విల్లా బదులు మేము అపార్ట్మెంట్ ఇస్తాము లైక్ తెల్లాపూర్ గ్రీన్ ఆల్ఫాలో. అది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. 10వ అంతస్తులో ఒక ఫ్లాట్ ఇచ్చాను బ్లాక్ ఏలో. అది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. నేను మీకు ఎంఓయూ పంపించాను చూడండి. 1,40,00,000కి ఆ ఫ్లాట్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ వచ్చి 14 లక్షల్లో 10 లక్షలకి మేము క్యాష్ ఇస్తాము అని చెప్పి చెక్ ఇస్తామని చెప్పి చెక్ ఇచ్చాను. అది బౌన్స్ అయింది 10 లక్షలకి. మేము అంటే పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాను మాకు. ఫలానా రోజు వెళ్ళి మేము డ్రా చేసుకోవాలి. మేము టైంలో కూడా మాకు త్రిపుర ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మా అకౌంట్ లో మనీ లేవండి, ఒక్క 1 month వెయిట్ చేయండి, మీకు ప్లీజ్ బ్యాంకుకి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ రేఖ గారు, అంటే నిజంగానే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారేమో. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్గా ఉంది కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోండి అని చెప్పారు. కానీ మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? మేము కరెక్టే, వాళ్ళు డౌన్ లో ఉన్నారు, వెయిట్ చేయమన్నారు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలండి మేము? మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. 10 రూపాయలు 20 రూపాయలు కాదండి, 1,40,00,000 సంపాదించాలంటే మా జీవితం అయిపోయింది. మా ఆయనకి 45 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు, మాకి 5 ఏళ్ల బాబు, లేట్ మ్యారేజ్. 25 ఏళ్ళు అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి సంపాదించిన మనీ మొత్తం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయరు. ఒక 1 month ట్రై చేస్తే ఒక్కసారి అపాయింట్మెంట్ వస్తుంది. మేముండేది గాజుల రామారం, అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ ఆఫీస్కి వెళ్ళాలి. అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మంటారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వరు. మరి మా గురించి కూడా అర్థం చేసుకోవాలి కదండి. ఆ గ్రీన్ ఆల్ఫా ఇస్తామన్నారు, దానికి రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు సేమ్ ఒకే స్టోరీ రిపీటెడ్ గా చెప్తున్నారా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా మారుస్తున్నారా?
ఫస్ట్ ఏమో మేము లాస్లో ఉన్నాము, మీకు ఒక 1 month వెయిట్ చేయండి, మీ మనీ మీకు ఇస్తాము, లేకపోతే ఒక 5 నెలలు వెయిట్ చేయండి, రకరకాలండి. ఒక మనిషి చెప్పినది ఇంకో మనిషికి పొంతనలేదు. ఓకే, వాళ్ళు చెప్పేది ఒకటే, మా దగ్గర మనీ లేవు, మనీ ఇవ్వమంటే మా దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది లేదు, మీరు వెయిట్ చేయండి అని. మేము వెయిట్ చేసాము, దానికి ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఎస్ రేఖ గారు, మా మొత్తానికి జీవితం మొత్తం వెయిట్ చేయలేము కదా. రైట్. సో మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? వాళ్ళు నిజంగానే న్యాయం చేస్తారన్న హోప్ ఏమైనా మీకుందా? మాకు లేదండి, లేదు. ఓకే, మేము అందుకే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన మీద నమ్మకం తోటి. వాళ్ళు డౌన్ లో ఉన్నారు. సో ఏంటి మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళకి చాలా ఈజీ దీని నుంచి బయటపడ్డారు. వాళ్ళు చెప్పారండి, అది కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళు మాకు అంటే నవ్వుతూ మంచిగా చెప్పారు, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీకే ప్రాబ్లం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు, మేము ఇలాంటివన్నీ చాలా చూసాము, ప్రతి ఒక్కరిని మేము మేనేజ్ చేయగలం. మేము వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారండి, మాకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, అది మాకు చాలా చిన్న విషయము, మీకే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఓకే, అది మిడిల్ క్లాస్ పర్సన్ మేము అంత డీల్ చేయలేమండి. రైట్. థ్యాంక్ యూ రేఖ గారు. మొత్తానికి ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి అన్న విషయం పైన కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఈ డబ్బులతో వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తన కూతురు పెళ్లి వందలాది కోట్లు ఖర్చు పెట్టి గోవాలో డెస్టినేషన్ మ్యారేజెస్ చేశారు, కానీ ఇక్కడ తన కూతురు హాస్పిటల్ బెడ్ మీద ఉంది, కనీసం కొద్దిగైనా సహాయం చేయండి అని అడిగిన గతంలో మనం మొన్న మాట్లాడిన ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోగా తనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ తన కూతురుకు మాత్రం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి ఈ సుధాకర్కి. కానీ ఎవరైతే ఇలా కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను రిటర్న్ చేయడానికి మాత్రం మనకు మనసు రావట్లేదు. ఒకసారి మన సాగర్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి సాగర్, ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? అక్కడ స్థానికంగా ఆయనకున్న సిచ్యువేషన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. వాస్తవానికి పసుపులేటి సుధాకర్ గురించి కొన్ని బేసిక్స్, కొన్ని విషయాలు అయితే మనం పరిశోధనలో కానీ లేదంటే నాకు తెలిసిన విషయాలు కానీ మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ విషయాలు అయితే మీకు కొన్ని చెప్తాను. కావలిపట్నానికి చెందిన పసుపులేటి సుధాకర్ అతను 11 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. 45 రూపాయల జీతానికి, ఆఫీస్ బాయ్ జీతానికి చేరాను. అనంతరం 14 సంవత్సరాలకే ఒక 50 మంది కార్మికులతో రాడ్ బెండింగ్ పనిచేశాను. అనంతరం కేవలం 17-18 సంవత్సరాలకే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక కాంట్రాక్టర్ గా ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తూ నేను ఎదిగానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే 11 సంవత్సరాలకే ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది కావాలి నుంచి. అనంతర కాలంలోనే త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే ఒక పేరుతో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం, అనంతరంలోనే తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకోవడం, మంచి పేరు సంపాదించుకోవడంతో అనేక మంది వందలాది మంది కస్టమర్లు కూడా సంపాదించుకుని అనేక సందర్భాలు చెప్తారు. ఇదే సమయంలో కూడా త్రిపుర కన్స్ట్రక్షన్స్ పేరుతో తక్కువ షార్ట్ పీరియడ్ లోనే ఎక్కువ కూడా అమౌంట్ సంపాదించడం. ఇదే క్రమంలో ఆయనకి రాజకీయంగా కూడా రాజకీయం మీద చాలా మక్కువ ఎక్కువ. దీంతోనే 3 దఫాలుగా, అంటే మొదట ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, అనంతరం 2019లో జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తు మీద ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. అనంతరం 2024 ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో అప్పటికే ఒక బీజేపీ టికెట్ కానీ లేదంటే టీడీపీ జనసేన టికెట్లు ఆశించి ఫెయిల్ అవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. సో ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో ఆయన చాలా భారీగా అమౌంట్ ఖర్చు పెట్టారు. భారీగా అమౌంట్ అంటే సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పిఎస్ఆర్ ట్రస్ట్, అంటే ఏదైతే ఈ సుధాకర్ సొంత పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ పేరుతో స్కూల్స్ కానీ లేదంటే విలేజెస్ లో దేవాలయాల డెవలప్మెంట్ కానీ, అంటే రాజకీయంలో భాగంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పోటీ చేసి రాజకీయంగా గెలవడం కోసమో రాజకీయంగా దాన్ని ప్రాబల్యంగా మార్చుకోవడం కోసం మాత్రమే ఖర్చు పెట్టారు, సేవ చేశారు అనుకోవచ్చా? 100% షూర్. ఎందువల్లంటే ఇప్పుడు ఏదైనా ఒక సేవా ట్రస్ట్ స్థాపించి అనేక సేవా ట్రస్టులు కూడా ఉన్నాయి. ఈ సేవా ట్రస్టులు ఏంటంటే వాళ్ళు ఎటువంటి లబ్ధి లేకుండా తమ సంపాదనలో కొంత మాత్రం ఖర్చు పెడతారు. ఇది కేవలం వారు మానసికంగా ఆనందం కోసం లేదంటే సమాజ సేవ కోసం రకరకాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇలాగ ఉంటాయి. కానీ ఇప్పుడు పసుపులేటి సుధాకర్ మీరు చెప్తున్నా ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే 300 కోట్లు 400 కోట్లు అక్కడ మోసం జరిగింది, ఇవన్నీ మనం పరిశీలిస్తే మనకు ముఖ్యంగా తెలుస్తుంది ఆయన శక్తికి మించి, అంటే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ అప్పటికే దెబ్బతినుంది, అప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఆ సమయంలో ఆంధ్రాకి వచ్చినప్పుడు ఆయన లిక్విడ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏది అప్పేది ఉండదు, స్పాట్ లోనే అంతా కూడా ఖర్చు పెట్టవలసి ఉంది. విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బులు, అంటే సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే మనకి మ్యాచ్ యూజువల్గా ఈ డబ్బులు ఎక్కువ శాతం అంటే నగదు రూపంలో ఖర్చు పెట్టాలి. అంటే ఇక్కడ ఆ మనీని ఏదైతే ఆల్రెడీ వాళ్ళ కంపెనీకి అకౌంట్కి వచ్చిన డబ్బుల్ని బ్లాక్ మనీగా మార్చి అక్కడ ఖర్చు పెట్టారని అనుకోవచ్చా?
అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ, వాస్తవానికి కంపెనీ వేరు వ్యక్తి వేరు. సో కంపెనీ వేరు వ్యక్తి వేరు అయినప్పుడు కంపెనీలో ప్రతి రూపాయి కూడా వ్యక్తికి చెందదు. అదంతా కూడా కంపెనీ ఉంటది, కంపెనీకి అకౌంట్స్ ఉంటది, అకౌంటింగ్ లయబిలిటీ ఉంటది, అంతా ప్రజల ఒక దానికి మొత్తం కూడా ఒక షీట్ ఉంటది. ఈ షీట్ ప్రకారం ఖర్చు పెడతారు. కానీ అక్కడ వచ్చిన డబ్బులంతా కూడా ఈయన నేరుగా రాజకీయాలకు ఖర్చు పెట్టారంటే ఒక రకంగా దీన్ని పూర్తిగా హవాలాగా చెప్పవచ్చు, లేదంటే బ్లాక్ మనీ చెప్పొచ్చు. ఇదే క్రమంలో కూడా ఆయన దుబాయ్ లోని ఒక ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎక్స్పోలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన చెప్పిన ఒక స్లోకన్ వింటే అట్టే కూడా ప్రజలు ఇట్టాగే పడిపోతారు బోట్లు. ఏంటంటే మీరంతా మధ్యతరగతి కుటుంబాలు రూపాయి సంపాదించుకుంటారు. మీరు కన్నా హైదరాబాద్ లో త్రిపుర కన్స్ట్రక్షన్స్ లో ₹1 పెట్టుబడి పెడితే ఆ రూపాయికి ₹10 వస్తుందని చెప్పి ఆయన చెప్పే సాగర్, ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఎవరైనా సరే రైట్, మీరు లైన్లోనే ఉండండి. మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఒకసారి తనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయాలు రెండు. ఒకటి, ఆయన త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో డబ్బులు కలెక్ట్ చేశారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అయితే కలెక్ట్ చేశారో అక్కడ ఖర్చు పెట్టకుండా తన్ని వేరే వాడికి మరల్చారు అన్నది చాలా క్లియర్ అవుతుంది. అది ఆయన రాజకీయాలు కావచ్చు, లేదా ఆయన పిల్లలకు సంబంధించిన పెళ్లి కోసం పెట్టిన ఆడంబరాలకు కావచ్చు. ఇప్పుడు మరొక కీలకమైన అంశం ఏంటంటే త్రిపుర రెసార్ట్స్ అని చెప్పేసి ఒక కొత్త రెసార్ట్స్ని స్టార్ట్ చేసి అక్కడ ఆ డబ్బులు తీసుకెళ్ళి పెట్టారు. సో ఈ మూడింటిని చూస్తున్నప్పుడు అంటే ఈ డబ్బులు ఇక్కడ నుంచి అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి సంబంధం లేని వాటికి అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం అది నేరంగా కనిపిస్తుంది. మనీ లాండరింగో లేకపోతే ఇక్కడ వాటిని హవాలాకి మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఏంటి ఇలాంటి కేసెస్లో లీగల్గా వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఇది కంప్లీట్ ఏంటంటే చీటింగ్ కేస్. సో చీటింగ్ కేసు అనగానే 420 మనం ఐపీఎస్ అనుకోవచ్చు, లేకపోతే ఐపీసీ అనుకోవచ్చు, లేకపోతే బిఎన్ఎస్ యాక్ట్ వస్తే 318. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి సో చీటింగ్ కేసు వచ్చేసి 318. అట్లా కాకుండా ఫేక్ ప్రామిసెస్ ఇస్తున్నారు. అంటే ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ఆన్ టైమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడం, వాళ్ళకి పొజిషన్ ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఫేక్ ప్రామిసెస్ కింద సెక్షన్ 318 ఆఫ్ క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్. ఇది కాకుండా ఇక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా జరిగింది. సో సెక్షన్ 314. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే త్రూ అవుట్ ద కేస్ వీళ్ళకి రేరా పర్మిషన్స్ లేవు, హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేవు. సో హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేవు అన్నప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిట్ అసలు లేదు అన్నట్టు. సో లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హెచ్ఎండిఏకి అప్లై చేస్తే హెచ్ఎండిఏ డినై చేసింది, మేము పర్మిషన్ ఇయ్యమో అని చెప్పింది. సో దానికోసం హైకోర్టు వెళ్ళారు వీళ్ళు. హైకోర్టుకి వెళ్ళి కేసు వేస్తే ఏమవుతుందంటే ఈ రోజు వరకు కూడా కేసు ఇంకా పెండెన్సీలోనే ఉంది, ఇంకా కేసు పెండింగ్ ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా రేరా పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నారు ఫస్ట్ పాయింట్. అండ్ చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటున్నారు, కానీ రీరా పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా అనేది అసలు అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటున్నారో వాళ్ళు చూసుకోవట్లేదు. బేసిక్ ఇది చాలామంది టక్కున కొనేయడం అన్నట్టు కాదు, బేసిక్గా ఇదంతా చూసుకోవాలి, కస్టమర్స్ చేసుకోవాలి. సో సెక్షన్ 3 ఆఫ్ రేరా యాక్ట్ కూడా వస్తుంది. దాని కింద ఇప్పుడు రేరా యాక్ట్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి రేరా యాక్ట్ కూడా వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా కాకుండా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ జరిగింది, అంటే ఆన్ టైం ఇవ్వలేదు, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఏదైతే చెప్తున్నారో అది లేదు, అక్కడ వేరే ఉంది కాబట్టి. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమెండ్మెంట్తో జరిగిన దాంట్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కూడా కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయొచ్చు. సో ఇట్స్ అబోవ్ 1 crore కాబట్టి స్టేట్ కమిషన్కి వెళ్ళొచ్చు. ఇలాంటి కేసెస్ లేవు అని అనుకోవద్దు. చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ మేము వెళ్తే అంటే వాళ్ళు ధైర్యంగా ఇది మనీ లాండరింగ్ కేసు కూడా. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ చేస్తుంది ఇది ఆల్రెడీ చట్ట పరిధిలో ఉంది కాబట్టి అక్కడ డిసైడ్ అయిన తర్వాతనే మేము మీకు పేమెంట్స్ చేస్తాము అనే ఒక థాట్ ప్రాసెస్లో తీసుకెళ్ళిపోయి వీళ్ళందరినీ ఎక్కువ వెయిట్ చేయించే పరిస్థితి. మీకు కూడా తెలుసు సివిల్ కేసెస్ కానీ ఇలాంటి క్రిమినల్ పెండెన్సీస్ చాలా రోజులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్ ఏంటంటే హెచ్ఎండి పర్మిషన్ లేకపోవడం వల్ల హైకోర్టులో కేసు నడుస్తుంది, అది ఓకే, అది సైడ్కి. బట్ వీళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేసి ఇవ్వాలి, చేసిన తర్వాత పొజిషన్ ఇవ్వాలి, అది రెండు అయితే లేదంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు వస్తుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద వీళ్ళు వెళ్ళి నాకు రిజిస్ట్రేషన్ చేయడం కాదు, కనీసం పొజిషన్ ఇవ్వట్లేదు, కనీసం చూపించలేదని చెప్పేసి సివిల్ కోర్ట్స్లో కేసు వేయచ్చు. బట్ ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు రేఖ గారు మాట్లాడిన దాని ప్రకారం మేము మిడిల్ క్లాస్ పర్సన్స్ మేము వెళ్ళి ఎట్లా కేసు పెడతాము అంటున్నారు. దాని తగ్గట్టు వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. అది అలా ఉండదు. ఎందుకంటే నేను స్వయంగా ఎన్నో కేసెస్ చూసిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్స్యూమర్ ఫోరంలో స్టేట్ కమిషన్లో ఇంతకంటే కూడా పెద్ద స్కామ్స్ అనేది కేసెస్ ఫైల్ అయినాయి. పర్సన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అది కాకుండా అతని ప్రాపర్టీ అన్నీ కూడా తీసుకెళ్ళి అటాచ్మెంట్ చేస్తారు. అతనికి సంబంధించిన పర్సనల్ లేవో ఇప్పుడు ఇది కంపెనీ, ఇది ఒక ఎంటిటీ.
అవును. బట్ స్టిల్ ఇట్స్ ఎంటిటీ, అంటే ఆ కంపెనీ లయబిలిటీ ఉంది. సో ఆ కంపెనీ లయబిలిటీ ప్లస్ యాజ్ ఎ పర్సన్ ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి పసుపులేటి కాబట్టి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అండ్ అతనికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా అటాచ్ చేసేసి ఎవరికైతే బాధితులు ఉన్నారో సో ఈయన వాళ్ళందరికీ ఏం చేస్తారంటే distribution చాలా చేస్తారు. తెలివిగా వెళ్ళి దుబాయ్లో దాచిపెట్టుకున్నారు. ఆయన ఇండియాలో లేరు, దుబాయ్లో ఉంటారు, లేదా దుబాయ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ సిబ్బందితో చెప్పిస్తారు. ఎవరిని అడిగితే ఆయనతో మాట్లాడే అవకాశం ప్రస్తుతానికి లేదని చెప్తున్నారు. కానీ అందుకని వీళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. పెడితే వాళ్ళకి ఎల్ఓసి ఇష్యూ అవుతుంది. ఎల్ఓసి ఇష్యూ అయితే ఇక్కడున్న పట్టుకొని వస్తారు అండ్ కోర్టు ముందు నుంచి సో పెడతారు. ఎంత టైం పట్టొచ్చు ఇది నిజంగానే వాళ్ళకి న్యాయం జరగాలి? ఇంత టైం పడుతుంది అని చెప్పలేం, బట్ సమ్మన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఎవరో ఒకరు వచ్చి ముందు కేసు పెట్టే తప్ప ఇప్పుడు సోమోటో కోర్టు కొన్నిసార్లు తీసుకుంటుంది, కొన్నిసార్లు తీసుకోలేదు, తెలియదు. సో ఎవరైనా ఒకరు వెళ్ళి పోలీస్ కేసు వెళ్తే ఇప్పుడు ఇందులో సఫర్ అయిన వాళ్ళు లిటరల్లీ అందరూ కూడా సీనియర్ సిటిజన్సే ఆల్మోస్ట్. అంటే మీరు చూసుకుంటే సీనియర్ సిటిజన్సే ఉంటారు. అండ్ అందులో కూడా సూయేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, క్వాలిటీ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద వస్తాయి. సో ఇన్ని కోర్ట్స్లో ఒక పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరగకపోవచ్చు, అక్కడ జరగకపోతే కన్జ్యూమర్ ఫోరంలో జరుగుద్ది, అక్కడ కాకపోతే మీ సివిల్ కోర్టులో జరుగుద్ది, ఎక్కడ కాకపోతే హైకోర్టులో జరుగుతుంది. అన్ని కోర్ట్స్లో జరగదు న్యాయం అనడానికి లేదు కదా. సో ఫస్ట్ సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్. ఎవరో ఒకరు కేసు పెడితే తప్ప ఇది ముందుకెళ్ళదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎక్కడో ఒక చోట దీనికి సంబంధించింది ప్రారంభం అవ్వాల్సిందే. అది పోలీస్ స్టేషన్లో కేసు అంటారా, లేకపోతే కన్జ్యూమర్ ఫోరంలోకి సంబంధించిన పిటిషన్ అంటారా, ఏదో ఒకటి జరిగితే తప్ప ఇలాంటి వాళ్ళని జస్టిస్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొని రావాలంటే ఉన్న ఒకటే ఆప్షన్, ఖచ్చితంగా పోలీసులకి దీనికి సంబంధించి కంప్లైంట్ వెళ్ళాలి, ఆ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలి. దానికి సంబంధించి ఏదైనా అవసరం ఉన్నా సరే బీఆర్కే న్యూస్ మీకు అండగా ఉంటుందని చెప్పి మొన్న కూడా చెప్పాము. దానికి అనుగుణంగానే ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాము. క్లియర్గా ఆలోచించుకోవాల్సింది ఒకటే, మీకు న్యాయం జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బయటకు రావాల్సింది. ఇప్పటికే 35 మంది బాధితులు ఉన్నారు, 35 మంది బాధితులు బయటకు వచ్చారు, 300 మంది బాధితులు కాంటాక్ట్లో ఉన్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఏం చేయాలన్న విషయంపైన ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ఈ న్యాయ సలహాను తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరైతే పసుపులేటి సుధాకర్, ఒక్కసారి ఆలోచించండి, కష్టపడి పైకి వచ్చారు, మీలాగే కష్టపడి ఉన్న వాళ్ళ సొమ్మును తీసుకుని వాళ్ళు మీరు జల్సాలు చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర డబ్బులు లేకపోతే వందలాది కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎలక్షన్లో ఎలా నిలబడుకుంటున్నారు, దానికోసం మంచినీళ్ళలో ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చు చేసే క్రమంలో మీరు మరొక నేరం కూడా చేసి ఉండే అవకాశం ఉందన్నది మనం దానికి సంబంధించి కూడా ఆధారాలు కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇప్పటికే మీరు వేరే రెసార్ట్ అని కానివ్వండి ఇంకొక బిజినెస్లోకి వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళకి న్యాయం చేయకుండా అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం? నీ బిడ్డకి మీరు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు, నిజంగానే ఆమె భవిష్యత్తు ఇలాంటి డబ్బులతో మీరు చేస్తే నిజంగానే అది బాగుంటుందా? మీరు పర్సనల్గా ఒకసారి ఆలోచించాలి. ఒక మనిషిగా, ఒక మానవత్వ కోణంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పసుపులేటి సుధాకర్ గారు ఆలోచించండి. మీరు ఇవి చేస్తున్నవైతే 100% తప్పులు. కేవలం మనుషులను మాటలతో మభ్యపెట్టి ముందుకు వెళ్దామనుకుంటే అది ఎన్నో రోజులు నడవదు. ఆల్రెడీ ఇప్పటికే మీ సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో వేణు శర్మ, ఆయనకు సంబంధించిన బండారం అప్పటికే బయటపెట్టింది బీఆర్కే న్యూస్. అలాగే మీ బండారం కూడా బయట పెడతాం. ఓవరాల్గా చూద్దాం. ఖచ్చితంగా ఈ బాధితులందరికీ న్యాయం చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. ఇది ఇవాళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.